చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా విని వినయంతో లోబడే వాని దగ్గర దేవుడు నివాసం ఉంటాడని. రెండవది, చిన్నవాళ్ల ప్రార్థన కూడా దేవుడు వింటాడు, విశ్వాసి ప్రార్థన వింటాడు. అపోస్తలుడికే సామాన్య విశ్వాసి, సామాన్య శిష్యుడి ద్వారా ప్రార్థన చేయించి అద్భుతం జరిగించాడు. ఇతరుల కోసం మీ ప్రార్థన వింటాడు, మీకోసం కూడా మీ ప్రార్థన వింటాడనే సత్యాన్ని కూడా మీకు అర్థమయ్యేటట్టు ఈ 2 పాయింట్సే మీకు అందించా ఈరోజు నేను. కానీ చాలా కీలకం, అర్థం చేసుకునే వాళ్ళకి చాలా 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 కీలకం. వాటిని తీసుకోండి, మనసులోకి భక్తులుగా తయారుగండి. నేను సహా ఒకప్పుడు మీలాగా ఉన్నవాడినేగా, అక్కడ విశ్వాసినేగా. మరి ఇప్పుడు ఇక్కడ ఎట్లా వచ్చా? మీరు అనుకున్నట్టు అది మన పని కాదులే అనుకుంటే నేను ఇప్పటికి అట్నే ఉండేవాడిని. కానీ దేవుడు ఎక్కేస్తున్న ఒక్కొక్క మెట్టు ఎక్కుతా వచ్చాను నేను. నువ్వు ఇలా కావాలి అంటే అలాగే ప్రభువా, నువ్వు ఇలా కావాలి అలాగే, ఇలా ఉండాలి అలాగే ప్రభువా, నువ్వు ఇలా తయారు కావాలి అలాగే ప్రభువా అనుకుంటా వచ్చా. మీరు కూడా రావాలి. పద్దాకలు ఆర్డినరీగా వచ్చాము పోయాము అన్నట్టు ఊరక పైన ఉంటే నచ్చదు, నాకు చిరాకు పుట్టిద్ది. మీరన్నా తేడా అయి ఉండాలా, నేనన్నా తేడా అయి ఉండాలా. మరి అంతే కదండి. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంటుంది, అర్థమై సాగకపోతే. అర్థమైందనుకో, ఇక ఎక్కడోడు అక్కడ ఉండరో, ఖచ్చితంగా పనుల్లా తయారవుతారు, భక్తిపరులుగా తయారవుతారు, ఆత్మీయులుగా తయారవుతారు, దేవునికి సమీపంగా వెళ్తారు. మరి చేస్తారా ఇతరుల కోసం? వాళ్ళని టచ్ చేస్తే మళ్ళీ వాళ్ళ రోగాలు మనకు వస్తాయేమో అనుకుంటారా? వాళ్ళకి పట్టిన దయ్యాలని గద్దిస్తే మళ్ళీ అవి మనకు పడతాయేమో అనుకోని కొంతమందికి ఇది ఒక భయం. రానియొద్దు. నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. నువ్వు సువార్త చెప్పాలి, నువ్వు ఆత్మల్ని రక్షించాలి, నువ్వు ప్రభు పని చేయాలి. ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. రాకడ సమీపమైంది, ఆత్మలు నశించిపోతున్నాయి. నీ కళ్ళ ముందు ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నీ కళ్ళ ముందు ఎంతో మంది తాగుబోతులుగా నాశనం అయిపోతున్నారు. నీ కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. నీ కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతున్నారు, నశించి నరకానికి పోతున్నారు. నీకు భారం ఉండొద్దా? బాధ్యత ఉండొద్దా? ఎప్పుడు సరి చేసుకుంటావు? ఎప్పుడు లైన్లోకి వస్తావు? మీరందరూ దేవుని పనివారు కావాలి. మీరందరూ దేవునితో నడిచేవారు కావాలి. నువ్వు చదువుకున్నోడివైనా చదువు లేనోడివైనా నేను చెప్పే ఈ మాటలు నీకు అర్థమవుతాయి నా నమ్మకం. నీకు తెలిసినంత వరకే, నీకు వచ్చినంత వరకే నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు, రోగుల్ని బాగు చేస్తాడు. దేవునికి మహిమ. చాలా కార్యాలు జరుగుతాయి. విశ్వసించి చేయండి. ప్రార్థన చేద్దాం రండి. ఒక్కసారి అలా లేచి నిలబడండి. కొంచెం మీకు ఫ్రీ అవుతారు. అలా వచనం కూడా అదేగా, దేవునికి మహిమ. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఆ వచనాన్ని చూడలా నేను. దేవునికి మహిమ. మీలో ప్రతి ఒక్కరూ బాధ్యతను ఎరిగిన వారై నడుం కట్టి దేవుని శుభవార్త ప్రకటించడానికి, రోగుల కోసం ప్రార్థన చేయటానికి అసలు నీ ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి. నీ ఇంట్లో నీ చిన్న పిల్లలకి బలహీనత వస్తే ఎప్పుడన్నా నీ పిల్లలు నూనె డబ్బా తీసుకొని నీ దగ్గరికి వచ్చిన చరిత్ర ఉందా? నూనె డబ్బా తీసుకొచ్చి నీకు ఇచ్చి నీ ముందు మోకాళ్ళు వేసిన చరిత్ర ఉందా? ఉంటే నువ్వు ధన్యురాలివే. అలా ఉంటే నువ్వు ధన్యుడివే. నీ కొడుకో నీ కూతురో నీ ముందుకు వచ్చి, నానా నాకు జ్వరం వచ్చింది ప్రార్థన చేయవా, నూనె డబ్బా తెచ్చి ఇచ్చారా? నీకు అలవాటు చేసావా నీ బిడ్డలకి? నానా నాకు టాబ్లెట్ తీసుకొని రా, నాకు ఇంజెక్షన్ చేయించు, లేకపోతే నాకు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్తున్నారా? నీ పిల్లలకి భక్తి నేర్పు, దేవుని మీద ఆధారపడటం నేర్పు, ఆత్మీయత నేర్పు. వచ్చి మోకాళ్ళు వేయాలి నీ ముందు, నూనె డబ్బా తెచ్చి నీకు ఇచ్చి ఆ నూనె నువ్వు రాసి ప్రార్థన చేయాలి. పిల్లల్ని అట్ట తయారు చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది.
మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి, బిడ్డలకు కూడా అదే నేర్పాలి. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నేను ఒక బలహీనరాల్ని అని అనుకుంటుంటే, లేదు, నువ్వే కావాలి, నువ్వే నడుం కట్టాలి, నువ్వే నిలబడాలి, నేను నిన్ను వాడుకోవాలని నాతో మాట్లాడుతున్నావు. తప్పకుండా నేను వినయాన్ని కలిగి నేర్చుకుంటాను, దిద్దుకుంటాను, నా లోపాలు సరి చేసుకుంటాను. తండ్రి, ఈరోజు నాతో స్ట్రైట్గా నువ్వు మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. అలాగే నా తండ్రి, నేను చేయవలసిన పరిచర్య విషయంలో నన్ను హెచ్చరించావు. నిజమే, ఓన్లీ సేవకులే కష్టపడుతున్నారు, నేను నా బాధ్యత విస్మరించాను. ఆత్మలకు సువార్త చెప్పటం నేను పట్టించుకోలేదు. కనీసం నా భక్తి కూడా సరిగా లేదు. ఇతరులకు ప్రార్థన చేసే పరిస్థితిలో నేను లేను. ఇతరుల ఆత్మల రక్షణ కోసం భారంతో నేను లేను. నా ప్రార్థన ఏం వినబడిద్దిలే అనుకున్నాను. నా ప్రార్థన దేవుడు విని ఏం జవాబిస్తాడు అనుకున్నాను. నిజమే ప్రభు, ఈరోజు సిగ్గుపడుతున్నాను. ఇంతగా నీ గ్రంథములో ఇన్ని మాటలు రాయించున్నాయి. నా ప్రార్థన నువ్వు వింటావు. నిజమే, ఒక అపోస్తలుడికి ఒక సామాన్య విశ్వాసి ద్వారా ప్రార్థన చేయించి స్వస్థత పరిచావు దేవా. మరి నా ప్రార్థన నువ్వు ఎందుకు విన్నావు? తప్పకుండా వింటావు. నా ప్రార్థన విని ఇతరులను బాగు చేస్తావు. నా ప్రార్థన విని నాకును సమాధానం ఇస్తావని ఈరోజు నాకు అర్థమైంది. నీకు వందనాలు ప్రభువా. ఈ మాటలన్నీ నాకు నేర్పినందుకు నీ కృతజ్ఞతలు. ఎవరి మీదనో ఆధారపడి ఎవరి కోసమో ఎదురు చూడటం కాకుండా నేనుగా నిన్ను కలుసుకొని ప్రార్థన చేసుకొని ప్రతి విషయమందును ఇతరులకు దీవెనకరంగా ఉండునట్లు నన్ను అనుగ్రహించు, బలపరచు. నీ ఆత్మాభిషేకం నాకు దయచే. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతి మహిమ నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘననామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీరు ఆలోచించండి, నేను చెప్పిన సంగతులు. నేను వేరే సంగతులు ఏం చెప్పలా. నువ్వు ప్రయోజనకరమైన పాత్ర అయ్యే మాటలే చెప్పాను నేను. నువ్వు లైన్లోకి వచ్చే మాటలే చెప్పాను నేను. మరి ఎంతమంది గ్రహించారో నాకైతే తెలియదు. మరి దేవుడు ఆ విషయాలను ఈరోజు నా నోట పలికించాడు. నాకు తెలిసిన కొంతమంది ఆత్మీయులు ఉన్నారు. ఆదివారం మామూలుగానే వెళ్తారు, చర్చికి వెళ్ళి మామూలుగానే ఉంటారు, పెద్ద హడావిడే ఉండదు, మామూలు వస్త్రాలే కడతారు, మామూలుగానే ఉంటారు. కానీ ఎంతోమంది ఆత్మలకు సువార్త చెప్పి రక్షిస్తూ ఉంటారు. అంతేకాదు, ఎవరికైనా బలహీనత వస్తే మా అయ్యగారి దగ్గరికి బాధ అందా అనరు. ఏమ్మా ప్రాబ్లమా? నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని తల మీద చెంగేసుకొని ప్రార్థన చేస్తారు, తగ్గిపోయింది. భక్తురాళ్ళు మళ్ళీ సామాన్యులుగానే ఉంటారు. భక్తులు మళ్ళీ సామాన్యులుగానే ఉంటారు. అందరూ అలా అయితే ఎంత బాగుండు, సూపర్గా ఉంటుంది కదా. అందరూ అలాంటి సరుకు అయితే బా, ఇక మండిద్ది ఒక మంట, రగులుద్ది ఉజ్జీవం. కానీ విశ్వాసుల్ని అలా చేయలే. విశ్వాసుల్ని మనుషులకు అలవాటు చేశారు. ఈ చేతి కోసం పడిగాపులు కాసి పరితపించేటట్టు చేశారు. దారుణం. ఆఖరికి నా పిల్లలు ప్రార్థన చేస్తా అన్న పట్టించుకోవట్లే. సంఘంలో ఆత్మీయులు సేవకులు వాళ్ళు అహోరాత్రాలు దేవుని పాదాల దగ్గరే పడి ఉండేవాళ్ళు. నాకంటే ఎక్కువగా దేవునితో గడిపేవాళ్ళు. వాళ్ళు వచ్చి మీకు అందుబాటులో ఉంటే వాళ్ళు కాదు. ఎంత వెరితనం, ఎంత అమాయకత్వం. వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు చేసిన కార్యాలు చాలా గొప్పవి. ఒక తమ్ముడు ప్రార్థిస్తే హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఒక తమ్ముడు ప్రార్థన చేస్తే క్యాన్సర్ పాజిటివ్ నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. మామూలు కార్యాల. ఒక సోదరుడు ప్రార్థన చేస్తే వివాహమై 21 సంవత్సరం తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది. 21 years. శాలేమన్నా 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 ఎవడి సామాన్యుల్లా కనపడతారు. ఏ గుర్తింపు లేనట్టు కనపడతారు. కానీ మీకోసం దేవుడు ఏర్పరిచిన పాత్రలు. తండ్రి సన్నిధి సంఘం కోసం నేనొక్కడే కాదు, నా తోడి సహదాసులు, ప్రార్థన యోధులు, దేవుడే లోకంగా ప్రపంచంగా బ్రతుకుతున్నటువంటి భక్తులు, వ్యక్తులు తక్కువ అంచనా వేయొద్దు. నేను దొరక్కపోతే నా సహదాసులు దొరుకుతారు.
నీ కళ్ళ ముందు వాళ్ళ మీద చేతులు ఉంచింది ఎందుకు? నా మీద ఉన్న గౌరవంలో వాళ్ళ మీద కూడా గౌరవం ఉంచింది ఎందుకు? వాళ్ళ ద్వారా ప్రార్థన సహాయం పొందుతారని. నేను అందకపోయినా దేవుడు అందుబాటులో ఉంటాడు. దేవుడు ఏర్పరిచిన పెద్దలు అందుబాటులో ఉంటారు. అసలు వాళ్ళు కాదు, నేను కాదు, అసలు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. నీ విషయమై వింటాడు, ఎదుటి విషయం కూడా వింటాడు. అలవాటు చేసుకో, ప్రార్థించటం నేర్చుకో. ఇప్పుడేముంది, ముందు ఉంది ఇక రోజులు, మామూలు రోజులు కాదు, భలే రోజులు రాబోతున్నాయి. మోకాళ్ళ మీద ఆధారపడేవాడిదే లైఫ్, దేవుని మీద ఆధారపడేవాడిదే లైఫ్.